కేంద్ర మంత్రి బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. 2 సంవత్సరాల నరేంద్ర మోడీ పాలన సందర్భంగా ముఖ్యంగా గతంలో ఏ ప్రధాని కూడా నిరంతరం 4,400కు పైగా రోజులు దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన సందర్భాలు లేవు. దాన్ని అధిగమించి 4,400 రోజులకు పైగా ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంలో ఈ 12 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పాలనలో సాధించిన విజయాలు, చేసినటువంటి అభివృద్ది కార్యక్రమాల మీద దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. రైతు సమ్మేళనాలు గాని, యువ సమ్మేళనాలు గాని, మేధావుల సమ్మేళనం గాని, ఛాయ్పై చర్చ గాని, స్వచ్ఛ భారత్ గాని, ఇట్లా అనేక రకాల కార్యక్రమాలను దేశవ్యాప్తంగా తీసుకుంటా ఉన్నది. దానిలో భాగంగానే కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో గత వారం రోజుల నుంచి కార్యకర్తలందరూ కూడా అనేక రాజకీయపరమైన కార్యక్రమంతో పాటు సేవా కార్యక్రమం తీసుకోవడం, దాంతోపాటు 12 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పాలనలో సాధించిన విజయాలు, వాటిని ప్రజలకు వివరించేటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. దానిలో భాగంగానే ఈరోజు మానకొండ నియోజకవర్గంలో గౌరవ ఆర్ఎంపీ గారితో మాట్లాడడం, చర్చించడం, వారు కూడా వివరించే ప్రయత్నం చేయడం, ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్ర సమాజం ఆలోచించాలి. 12 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పాలన, గతంలో 10 సంవత్సరాల యూపీఏ పాలన, ఒక్కసారి బేరేజు వేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకుండా, అక్రమాలు జరగకుండా, ఎన్ని దేశంలో ప్రపంచమంతా సంకటస్థితిలో ఉన్నప్పుడు కూడా, కరోనా మహమ్మారి సందర్భంలో కూడా, ప్రపంచమంతా అతలాకుతలమైన సందర్భంలో కూడా సంక్షేమ పథకాల అమలు విషయంలో గాని, దేశ అభివృద్ది విషయంలో గాని ఎక్కడ వెనుకడుగు వేయకుండా ముందుకు సాగుతున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఒక ముందు చూపుతోని 2047 వికసిత్ భారత్ లక్ష్యంగా ఇలా నరేంద్ర మోడీ గారు ఒక ప్రణాళికాబద్దంగా ఈ దేశాన్ని పాలిస్తున్న విషయాన్ని ప్రజలు గుర్తించాలి. తెలంగాణ రాష్ట్ర అభివృద్దికి సహకరించడం, దాంతోపాటు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయడం, ఇలా ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా ఇల్లు ఇవ్వడం కానీ, గరీబ్ కళ్యాణ్ అనే యోజన ద్వారా రైస్ బియ్యం ఇవ్వడం కానీ, సడక్ యోజన కింద గ్రామాల్లో రోడ్లు కానీ, గ్రామీణ పథకం కింద రోడ్ల నిర్మాణం కానీ, జాతీయ రహదారుల నిర్మాణం కానీ, రైల్వేస్ కానీ, ఎయిర్వేస్ కానీ, గ్రామ పంచాయతీల నిధులు కానీ, కార్పొరేషన్ మున్సిపాలిటీ నిధులు కానీ, ఉజ్వల గ్యాస్ కానీ, 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ నిధులు కానీ, అమృత్ నిధులు కానీ, ఇట్లా అనేక రకాల సంక్షేమ పథకాలను ఇవాళ నిరంతరం ఇవాళ కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తున్నది. ఇక్కడ ఆటంకాలు, అక్రమాలు, అవరోధాలు లేకుండా ఇవాళ రైతుల విషయంలో కానీ, ఉద్యోగుల విషయంలో కానీ, యువత విషయంలో కానీ దాదాపు 12 లక్షల ఉద్యోగాలు ప్రధానమంత్రి రోజ్గార్ మేళా పేరుతోని సంవత్సరన్నర కాలంలో ప్రధానమంత్రి రోజ్గార్ మేళా పేరుతోని 12 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని. 12 లక్షల ఉద్యోగాలు ఇచ్చినాం, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.